వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్ర తృతీయోధ్యాయానికి చేరుకున్నామమ్మా. ద్వితీయోధ్యాయ పరంగా మనం గ్రంథరచనకు కారణమేమిటి, ఎలా పూనుకున్నారు ఈ గ్రంథాన్ని రచించడానికి హేమాడ్ పంత్ గారు అనేటువంటి అంశం, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి అంశం, అంతేగాక హేమాడ్ పంత్ అనేటువంటి నామం ఎలా వచ్చింది, సద్గురువు ఏ సందర్భం నుంచి వారిని హేమాడ్ పంత్ అని అనటం ప్రారంభించారు అనే అంశం కూడా మనం తెలుసుకున్నాం. హేమాద్రి పంత్ అనే అతను దేవగిరికి చెందిన యాదవ వంశరాజుల రాజాస్థానంలో ప్రధానమాత్యుల పేరు ఏమిటి అంటే హేమాద్రి పంత్ అనేటువంటి ఆయన. ఎంతో చాకచక్యమైన వాడు, అత్యధిక తెలివితేటలు గలవాడు అని చెప్పుకున్నాం. అయితే భవిష్యత్తు సూచన అన్నట్లుగా సద్గురువు ఈ యొక్క అన్నా సాహెబ్ దాబోల్కర్ గారిని హేమాడ్ పంత్ అని చెప్పి అనడంలో అంతర్గతమైనటువంటి ఉద్దేశ్యం బహుశా శ్రీ సాయి సంస్థానాన్ని అతి చాకచక్యంగాను నడిపించడంలో సమర్థుడనిను, అంతేగాక ఈ యొక్క గ్రంథరచనని ఇలా తరతరాలకి కూడా ఇంతటి సద్గ్రంథాన్ని, ఎలాంటి గ్రంథం ఇది, సాక్షాత్తు సద్గురువు మనతో కూడా ఉన్నట్లే అని ఆత్మకి ఒక రకమైనటువంటి అనుభూతి కలిగించగల గ్రంథం ఇది కదా. అట్లా ఇవన్నీ ఆలోచించే వారు సద్గురువు ఆ యొక్క అన్నా సాహెబ్ దాబోల్కర్ గారికి హేమాడ్ పంత్ అనేటువంటి పేరే సార్థక నామధేయం అన్నట్లుగా సూచన పరోక్షంగా చేసినట్లు మనం గ్రహించవచ్చు. తర్వాత గురువు యొక్క ఆవశ్యకత అంటే అసలంటూ గురువుని మనం అనుసరిస్తే కనుక ఎన్నెన్నో ఎత్తుపల్లాలు, అంతేకాక తోడేళ్ల బారి నుండి, అడవిలోని మృగాల బారి నుండి కూడా, అంటే అది పరోక్షంగా ఏమిటి అంటే మన సాధన, మన లౌకిక జీవితంలో గల ఒడిదుడుకులను మనం ఎలా అధిగమించగలుగుతాము, అంతేగాక మన సాధన కుంటుపడకుండా ఎట్లా మనం కొనసాగించగలుగుతాము అనేటువంటి అంశాల రీత్యా ఆ రీతిగా చెప్పటమే కాక తుదకు సద్గురువుని ఆశ్రయించిన వారికి ఆత్మసాక్షాత్కారం పొందగలరని, శ్రీరాముడేమో వశిష్ఠ మహర్షి దగ్గర, శ్రీకృష్ణుడేమో సాందీప మహర్షి దగ్గర కూడా విద్యాభ్యాసం చేశారు. సాక్షాత్తు వాళ్ళు పరమాత్ములే అయినప్పటికీ కూడా లోకానికి గురువు ఆవశ్యకత తెలియచెప్పడానికి అన్నట్లుగా అంతటి మహనీయులను కూడా సద్గురువుని ఆశ్రయించారు అనేటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి 3వ అధ్యాయం రీత్యా అనేక అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానం. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి వసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును. బలమైన ప్రేమ భక్తి గరటములు లేచును.
ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడాయను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యం కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను: ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీయు నేను నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారిని అన్ని దిశల నుండి కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధనముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి ఎందుంచుకునివారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి కూడా బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనంబున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గం. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యం కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుంచుకొనినంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. సాయిరాం. నిరంతర నామస్మరణ, సద్గురువుని మనస్సులో నిలుపుకొనటం, వారి రూపాన్ని సదా గుర్తుంచుకుని ధ్యానం చేసుకుంటూ ఉండటం, తర్వాత ఇలా భక్తి శ్రద్ధలతో కథలను వినటం, నిధిధ్యాసనంలాగా విన్నటువంటి కథలని మననం చేసుకోవడం. ఎంతగా మన మనస్సులో నాటుకోవాలి అంటే, మనము సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఎదుటివారికి ఏదైనా చెప్తున్నా కూడా ఆ కథలను ఉదహరించడమే మనకి అలా వచ్చేసేయాలి. అదే నిధిధ్యాసనం అన్నమాట పరోక్షంగా. ఏమ్మా? తర్వాత సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. మనం లౌకికులం కాబట్టి ఎంత మనం జాగరూకులమై ఉన్నా కానీ ఒకప్పుడు మనకిష్టమున్నా లేకపోయినా కూడా కొంచెం నిందావాక్యాలు పలకవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. లేదు, మనకే ఏదైనా బాగా అలజడైపోయి మనస్సు, మనం కూడా కొంచెం మాట్లాడుతూ ఉంటాం. అలా చెడు మాటలు పలుకుట వలన, వినుట వలన, ఒకప్పుడు ఇష్టం లేకపోయినా కూడా అలాంటివన్నీ జరిగే చోటను వినవలసి వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అట్లా చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. అట్లా అని కావాలని వెళ్ళి కూర్చుని విని, కావాలని మాట్లాడి ఓ 11 సార్లు నేను నామజపం చేసేస్తా, ఆ పోయింది నా పాపం అంటే అది తప్పమ్మ. అది మన మనస్సు స్వచ్ఛంగా ఉంచుకున్నా కూడా కాంట్పట్ పొజిషన్లో ఏదైనా అట్లా జరిగితే అప్పుడు ఈ నామోచ్చరణ వల్ల ఆ పాపం తొలగుతుంది అన్నట్లుగా. తదుపరి అంశం, భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడినది. విషయ జ్ఞానం శూన్యమగుటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారు ఎవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి. సాయిరాం.
కనుక ఈ గ్రంథము రచించిన గౌరవం సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహం మూగవానిని మాట్లాడునట్లు చేయును, కుంటివానిని పర్వతం దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికి మాత్రమే గలదు. హార్మోనియమునకు వేణువునకు వాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అది వాయించు వానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్ర ముప్పొంగుట వాని వాని వలన జరుగవు, అవి చంద్రోదయము వలన మాత్రమే జరుగును. అలాగే ఈ గ్రంథరచన కూడా ఆ సద్గురువు యొక్క ఆశీర్వచన ప్రభావంతోనే జరుగుతుంది అన్నట్లుగా. ఇప్పుడు మనము మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథ పారాయణ గ్రూపులో 6 సంవత్సరాలుగా గ్రంథాలు, ఎప్పుడు కనీ విని ఎరగని గ్రంథాలు, కొన్ని తెలిసినవే అయినా కూడా పారాయణ చేయని గ్రంథాలు, ఇలా అనేకం మనం 24 గ్రంథాల పారాయణలు చేసుకున్నాం. ఇప్పుడు ఇది 25వ గ్రంథం. కానీ ఈ సచ్చరిత్ర మనం చేసాం. మొదట్లో ఆరంభం మనకి సుందరకాండ, తదుపరి సచ్చరిత్రతోనే నడిచింది. సచ్చరిత్ర ఇది 4వసారి మన గ్రూప్లో పారాయణ చేయడం. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎన్ని పారాయణలు ఇట్లా నడుస్తున్నాయి అంటే మరి అది మన స్వశక్తితో చేస్తున్నామా అమ్మా? ఆఖరికి ఒక్క గ్రంథం పారాయణ చేయడానికే పూర్ణ గురుకృప లేనిదే మనం ఆ గ్రంథాన్ని ఆరంభించినా కూడా ముగించలేం. ఒకవేళ పారాయణ చేస్తున్నా కూడా ఏకాగ్రులం అవ్వలేం మనం. అది గురుకృప ఉంటేనే అది జరుగుతుంది. అదేవిధంగా మరి ఇన్ని గ్రంథాలు మనందరం కూడా ఒక సమూహంగా ఏర్పడి పారాయణ ఇలా చేసుకుంటున్నాం. 6 సంవత్సరాలుగా మనం ఎవరికి ఏమీ తెలియదు, కేవలం మన మధ్య ఉన్నది గురు బాంధవ్యం. ఇలా పారాయణ నడుస్తోంది, ఇలా ఈ పయనం అత్యద్భుతంగా కొనసాగుతోంది అంటే మరి మూల కారణం ఎవరమ్మా? ఆ సద్గురువు మాత్రమే కదా. అంటే ఇప్పుడు హేమాడ్ పంత్ గారి రచనకు మూల కారణం సద్గురువు అంటే, మనం కూడా ఈ గ్రంథాల పారాయణకు మూల కారణం ఆ సద్గురువు యొక్క కృప మాత్రమే మనందరికీ అనేదైతే 100కి కోటి పాళ్ళు నిజమమ్మా. అది తదుపరి అంశం బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములు ఉండును. పడవలపై పోవువారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వలన కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అది అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వభావములను నిష్క్రమించును. మన హృదయమునందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానం నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినగాని భక్తుల పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో శమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట, మోక్ష మార్గములు పాడుట అనేది మోక్ష మార్గాలన్నమాట. ఆ 4 యుగాల్లో అది 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. ఏమిటి చివరి సాధనం అంటే భగవన్ మహిమలను నామములను పాడుట, నామజపం, నామస్మరణ అన్నట్లుగా. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరం. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభం. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను. కొంచెం ఏకాగ్రత మనకి ఉంటే కనుక ఈ నామస్మరణ, ఆ మహిమలను కీర్తించుట వగైరా
చాలా సులభతరము అన్నట్లుగా. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకి దేహాభిమానం తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సున మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారమును సంపాదించుకొనగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్తమాత్రుడుగానే ఉంటిని. అసలు ఏ పారాయణైనా, ఏ పని అయినా కూడా అమ్మా, దైవ ప్రేరణతో జరిగేదానికి, మానవ సంకల్పంతో జరిగేదానికి వ్యత్యాసం మనం అతి సునాయాసంగా గ్రహించవచ్చమ్మా. కొంచెం ఆలోచిస్తే మనకి అర్థమైపోతుంది. వాళ్ళ సంకల్పం వెనక దైవ బలం ఉందా లేదా మానవ బలమా, ఏమిటి ఇది అనేది చాలా సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు మనం. అట్లా ఇక్కడ ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము ఆ యొక్క సద్గురువుని కథలు వింటూ ఉంటామో అదేమవుతుంది, ఇట్లా చెవుల ద్వారా హృదయంలోనికి ప్రవేశిస్తుంది ఆ నాదం కదా. అప్పుడు శరీర స్పృహ, అహంకారం, ద్వంద్వ భావములు, ద్వంద్వ భావములు, సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, ఇటువంటివన్నీ కూడా ఆ భావాలు మనకిహ నిష్క్రమించి ఒక నిర్లిప్త దశకి మన మనస్సు చేరుకుంటుంది ఆ శ్రవణం ద్వారా అన్నట్లుగా. అంతేకాక ఎప్పుడైతే భగవత్ కథలు, ముఖ్యంగా సద్గురునికి సంబంధించినటువంటి కథలు వింటామో, తెలియకుండా ఒక్కొక్క కథ ద్వారా అంతకుముందు మనలో ఉన్నటువంటి సందేహాలకి ఆ కథ సమాధానం అవుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం ఏదైనా ఒక సందేహంతో కాసేపు పారాయణ చేసుకుని మనం ఎవరితోనా మాట్లాడుతున్నప్పుడు, లేదు వెనువెంటనే ఏదైనా పుస్తకమో, లేదు ఏదైనా టీవీయో చూస్తున్నప్పుడు ఇందాక మనకు వచ్చినటువంటి సందేహం కానీ అది అక్కడ లేదు, మనకి కలిగినటువంటి ఒక జవాబు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు కానీ అది అట్లా ఇతరుల ద్వారా కానీ ఇట్లా అనేక ఉపకరణాల ద్వారా మనకి లభిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఇలాంటి అనుభూతులు, అనుభవాలు మనకందరికీ ఈ గురు మార్గంలో ఎన్నెన్నో చవి చూసి ఉంటాం. కాకపోతే మనకి ఎక్కడ లోపం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయో అప్పుడు అమితమైనటువంటి విశ్వాసం మనం చేసినటువంటి ఆరాధనల ద్వారా కలుగుతూ ఉంటుంది. ఒక్క పని జరగటం ఆలస్యమైనా, లేదు జరగకపోయినా, అంతకు ముందు జరిగినటువంటి పనుల యొక్క సాఫల్యత, ఆ సద్గురుని ద్వారా మనం పొందినటువంటి సాఫల్యతని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. వెంటనే మనలో నమ్మిక విశ్వాసాల శాతం కూడా క్షీణిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అది మనకి జరగకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే, మనకి ఏదైనా కానీ మనకి చెడుగా అనిపించవచ్చు, దానిలోనే మనకి మేలుందనే సంగతి మనకి తెలియదు. అది సద్గురువుకి మాత్రమే తెలుసు. కాబట్టి ఏది జరిగినా మన మేలుకే, మన మంచికే అని చెప్పి ఒక పూర్తి నమ్మకాన్ని మనం సదా గురువుపై ఉంచుకుంటే మరింతగా మనల్ని చేదోడుకుని ముందుకి పయనింపచేయగలరన్నమాట సద్గురు. అదేమ్మా తదుపరి అంశం, సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడని ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలు ఇచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును, అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సక్రమంగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు, కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి
అలంకరించబడి ఉండుట చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏమీయూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందు అట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణం ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పూర్ణిమ నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించిణీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వారి ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము అనెను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను: వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కాని వాడు ఇప్పుడు నా సేవతో తృప్తి పడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికి నిండుకొనువు. వాని దృష్టినంతటిని నా వైపు త్రిప్పుము. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడువవలెను. అందరి ఎడల అణుకువ నమ్రతలు కలిగి ఉండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపుడు అను దానిలో ఈ నన్ను అనగా ఎవరు అను ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది, గ్రహింపుము. అది ఉపోద్ఘాతంలో చెప్పారు కదా, ఆయన యొక్క పరమాత్మ స్వరూపం అన్నట్లుగా. తదుపరి అంశం రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటివాడును, పొడుగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడును అగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకెవేయినట్లు బిగ్గరగా అరచుచుండెను. అందువలన పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినటువంటి షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగచేయుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపులను ఆపుమని బ్రతిమలాడిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దని మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిలాను తనను కూడా బాధ పెట్టుచున్నదనియు రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండుననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా యొక్క భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరఫున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పి పంపెను. భార్య అనగా దుర్బుద్ధి అనిను ఏమన్నారు? రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిలాను తనను కూడా బాధ పెట్టుచున్నదనియు చెప్పారు కదా. ఇక్కడ భార్య అనగా దుర్బుద్ధి అని రాశారు. దుర్బుద్ధి అనేది బాబాను ఎందుకు బాధ పెడుతుంది కదా. ఇక్కడ బాధ పెట్టేది మాయ. ఆ రోహిలా ఇప్పుడు గట్టిగా దైవ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మాయ, కలి ప్రభావం అనేది మనకి అంటకుండా ఉంటుంది. మాయకు తగలకుండా ఉంటామన్నమాట పరోక్షంగా. అట్లా మాయ మిక్కిలి వేధిస్తూ ఉంటుంది. వాళ్ళంతా కూడా భగవంతుడి ఆజ్ఞ మేర సద్గురువులు భూమిపైకి వచ్చిన వారు అని మనం శ్రీపాద లీలా వైభవంలో చెప్పుకున్నాం.
ఎప్పుడైతే భూమి మీదకు వచ్చారో వారినందరినీ కూడా మామూలు లౌకికులకి ఏవైతే కొన్ని కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయో, పాళ్ళు ఎక్కువ తక్కువ అన్నట్టు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. కాతే తేడా ఏమిటి అంటే వాళ్ళు అతిక్రమించగలరు. మనం ప్రలోభపడి అలానే వర్తిస్తూ ఉంటాం కదా! అందుకని మాయ వారిని రోహిలాని ఆ యొక్క అరుపులు, గావు కేకలతో భగవన్నామస్మరణ చేస్తున్నప్పుడు రోహిలాకు దౌర్భాగ్యపు భార్య కలదు. అది సాయిబాబాని, రోహిలాని కూడా బాధ పెడుతోంది అని చెప్పారు బాబా. ఆ దౌర్భాగ్యపు భార్య అంటే ఇక్కడ మాయా అని తీసుకోవాలి మనం. దుర్బుద్ధి అనేది కాకపోవచ్చు. సరే. తర్వాత మనుషులకైతే దుర్బుద్ధి అనేది అణుగుతుంది. సత్పురుషులకి ఏమిటంటే ఆ మాయ అనేది అంటకుండా ఉండటానికి అన్నట్లు. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండేది. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరు ఎక్కడ ఉన్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములను పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిణి నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. చరాచర జగత్తు యావత్తు కూడా ఆవరించి ఉన్నాడు సద్గురువు అనేటువంటి ఆ నిరూపణ భక్తుల మనస్సులకి, శిష్యుల మనస్సులకి గోచరింప చేయగలవాడే పరిపూర్ణుడైనటువంటి పరమగురు అన్నమాట. అది ఇప్పుడు మొత్తం అంతా ఈ జగత్తంతా ఉన్నా అని చెబుతాం. చెప్పామే అనుకో, ఎక్కడున్నావు? అది అవతల వాళ్ళకి అనుభవం కావాలిగా. అలా అనుభవాన్ని ఇయ్యగలిగిన వాడే పరమగురువు. అర్థమైందా అమ్మా? అలా నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును అంటే, మరి సద్గురువును మరిచిపోతే మనకేహ మళ్ళీ కుడితిలో పడ్డ ఎలుకలలాగా మళ్ళీ మొదటికే వస్తాం అనేక అంశాలలో. అది ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కాని అన్నా చించిణీకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికెను, కానీ అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియు చెయ్యక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించితిని. సాయిరాం. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పినదేమన, బద్ధకము, నిద్ర, చెంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వాటిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని శ్రీ సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక. అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. అది భక్తుల ప్రేమ ఎలా ఉండాలట? సహజంగా ఉండాలి. అంతేగాని ఇహ సద్గురువు మీద ప్రేమ, భక్తి, భగవంతుడి మీద భక్తి ఇటువంటివి కూడా మనం ఆర్టిఫిషియల్గా చేసుకుంటే ఇంకా ఏ జన్మకి మనకి సార్థకత కలగదమ్మా. అది తర్వాత
ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. ఎందుకనంటే సద్గురుని మార్గం చాలా సూక్ష్మమైన అంశాలతోనే గొప్ప ఫలితాన్ని పొందగలిగేటువంటి భాగ్యాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉంటారు కదా అమ్మా. అన్నదానం రీత్యా కానీ, అతిథి సత్కారాదుల రీత్యా కానీ, ఇటువంటివన్నీ కూడా ఏదో పెద్ద పెద్ద ఆలోచనలతో మనం ఉండే నైజాలు ఉన్నప్పటికీ కూడా అలా కాదు, ఉన్న చోటు నుంచే, నీ ఉన్న చోటు నుంచే నీకు మహత్తరమైనటువంటి ఫలితాలు ఎలా పొందవచ్చు అనే సూక్ష్మాంశాలు బహుశా సద్గురువు ద్వారానే మనకందరికీ అవగతమైనాయి అంటే అతిశయోక్తి కాదు. తర్వాత లోభి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాని మనస్సంతా ఎక్కడుంటుంది? తను పాతి పెట్టినటువంటి ధనం మీదనే ఉంటుంది కదా. అట్లాగే అంటే ఇక్కడ మనం తీసుకుంటే మనం దాచిపెట్టుకున్నటువంటి సొత్తు మీదనే మన మనసు ఎంతగా దాని చుట్టూ సంచరిస్తూ ఉంటుందో, మన సంపద చుట్టూ, అట్లా సద్గురువు చుట్టూ నీ మనస్సు పరిభ్రమించాలి అంటే నువ్వు అంతగా ఆయనకి కనెక్ట్ అయి ఉండాలి అన్నట్లుగా చెప్పారనమాట. ఏమ్మా, తదుపరి చతుర్థోధ్యాయం రేపు కొనసాగించుకుందాం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవిందార్పణం అస్తు. తృతీయోధ్యాయం సంపూర్ణం. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.